వైద్యుడు పుట్టినా కూడా నాలాంటి ఒక కామందుడిలాగా పుట్టాలయ్యా. ఆ రత్నస్వామికి కొంచెం డబ్బు మొహాన పడేసి లక్షల విలువ చేసే భూమిని నేను రాయం చేసుకున్నాను తెలుసా నీకు? అవునయ్యా. నేను పుట్టినప్పుడు మా దగ్గర సిల్లి కావలేదయ్యా. నేనే తెలివిగా సంపాదించేసిన ఇదంతా. ఊళ్ళో ఎంత మందిని మోసం చేసి ఎంత డబ్బు సంపాదించారో తెలుసా నీకు? ఆ డబ్బుతో కదా నిన్ను కూడా పెంచుతున్నాను. అవునయ్యా. ఏడా పద్దాన్ని తలుపుతారా? ఈ డబ్బు వచ్చిన తర్వాత మనశ్శాంతి అంతా పోయిందిరా. అవును, తీసుకున్న తీర్చాలిగా. నమస్కారం రత్నస్వామి. నమస్తే. ఏంటయ్యా రత్నస్వామి ఇది? చేతిలో పసుపు సంచి పెట్టుకుని అటు ఇటు తిరుగుతున్నావేంటి? వెళ్ళి ఆ రాక్షసుడి చేతిలో చిక్కుకున్నావేంటి? నువ్వు ఎప్పుడు ఏ పాపం చేశావో నిన్న ఆ దేవుడే రక్షించాలి. మనం మోసపోయామన్నా. అలాగే అనిపిస్తుంది తమ్ముడు. మనం ఆ రాయుడి గారి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. అతను మనల్ని మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. వద్దు తమ్ముడు, ఈ డబ్బు తిరిగి ఇచ్చేసి మనం రాసిచ్చిన పత్రాన్ని తిరిగి తీసుకొచ్చేద్దాం తమ్ముడు. సరే పదన్నా వెళ్దాం. అయ్యా ముందు మీరు తీసుకోండి అయ్యా. వస్తున్నానండి. ఏమైందే? దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. తీసుకోండి అయ్యా. ఇది కూడా వేసుకో. తీసుకోండి అయ్యా. ఎట్టుందయ్యా? సరిగ్గా అయ్యా దండాలయ్యా. అయ్యా నమస్తే అయ్యా. రత్నస్వామి ఏంటయ్యా? అయ్యా మీరు మాకు ఇచ్చిన డబ్బు మాకు వద్దయ్యా. ఎందుకనయ్యా? ఇన్నాళ్లుగా మేము గంజినీళ్ళు తాగైనా దిగులు లేకుండా బతుకుతున్నాం అయ్యా. ఈ డబ్బు వచ్చిన దగ్గర నుండి మాకు చాలా భయంగా ఉందయ్యా. మా మనశ్శాంతంతో పోయిందయ్యా. మాకు ఇంత డబ్బు వద్దయ్యా. అందువల్ల ఈ డబ్బు మీరు తీసేసుకొని మేము సంతకం చేసి ఇచ్చిన పత్రాలని తిరిగి మాకు ఇచ్చేయండి అయ్యా. ఇదిగోండి అయ్యా మీరు ఇచ్చిన డబ్బు. ఏంటది? పత్రాలా? అవునయ్యా. ఎందుకు తిరిగి ఇచ్చేమన్నా? పత్రాలయ్యా. ఇదిగో ఇది తీసుకెళ్ళి భద్రంగా పెట్టుకొని ఇది నాకు వద్దయ్యా. బాగా జాగ్రత్తగా ఉండరా. మా పత్రాలు మాకు ఇచ్చేయండి. ఇది మాకు వద్దయ్యా. తీసుకోండి పత్రాలు మరి బయటికి వరా. ఏ వైద్యుడు, నువ్వే స్నేహితుడు అయ్యా. వాడు నన్నేమో ఉరిని చూస్తున్నాడు, నువ్వేమో కుడి దాగినట్టు తాగుతున్నావు. ఇంటికే నీకు తాపిస్తున్నా అనుకుంటున్నావా? బుద్ధి ఉందా నీకు? చెప్తున్నారు కదా తీసుకోమని. తీసుకోండి. అడగకుండా అది కావాలి ఇది కావాలంటారా మీరు? కాళ్ళు పట్టుకుంటాం. ఆగండి. నువ్వు చెప్తున్నాడు కదా తాగరా.
ఏంట్రా గొడవ చేస్తున్నారా ఆగమంటుంటే అవుతావా లేదా ఆగమంటుంటే ఏంట్రా గొడవ చేస్తున్నారా అవుతారా లేదా ఆగమంటుంటే ఆకుండా ఇది కావాలి ఎగిరి నీకే కష్టాలు రాకుండా పెంచి పెద్దోడిని చేసి ఇలా వాడితో నీ ఒళ్ళంతా హోనం చేయించాను తమ్ముడు. మన పరిస్థితిని ఆసరాగా తీసుకొని మనకి దుస్థితి తెచ్చాడేవాడు తమ్ముడు. ఈ లోకంలో న్యాయంగా బతికేవాడికి తిప్పలు తప్పరా.